రైట్. విచారణలో భాగంగా అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్న వర్షం కురిపించినట్టుగా సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారంగా ప్రీమియర్ షోకి హీరోయిన్లు రావద్దంటూ పోలీసులు థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా తెలిపిన విషయం మీ దృష్టికి వచ్చిందా, రాలేదా? ఒకవేళ యాజమాన్యం ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడంలో విఫలమైతే మీరు కుటుంబంతో పాటు ప్రీమియర్ షోకు వచ్చినప్పుడు నేరుగా థియేటర్లోకి వెళ్లకుండా బయట నుంచి ఓపెన్ టాప్ వాహనం నిలబడి చేతులు ఊపుతూ రోడ్ షో ఎందుకు చేశారు? అలా చేయడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? అనుమతి లేకుండా రోడ్ షో చేయడం తప్పని మీకు తెలియదా? జరిగిన ఘోరం గురించి మీ దృష్టికి తెచ్చిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించినా ఎందుకు వెళ్ళలేదు? అదే విషయాన్ని థియేటర్ యాజమాన్యం ద్వారా చెప్పించినా, స్వయంగా ఏసీపీఓ చెప్పినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీ వల్ల జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ నిండు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో వెళ్ళిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఇలాంటి అనుమతులు లేకుండా బౌన్సర్లను, ప్రైవేట్ సెక్యూరిటీని థియేటర్ వరకు ఎలా తీసుకొస్తారు? మీతో పాటుగా మీకోసం వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల థియేటర్లో తొక్కిసలాటకు జరుగుతుంటే మీరు ఎందుకు స్పందించలేరు? ఇటువంటి క్వశ్చన్స్ డెఫినెట్గా ఇవన్నీ ప్రైమరీ క్వశ్చన్సే, ఇవన్నీ బేసిక్గా అందరు ఆలోచించే క్వశ్చన్సే. అయితే డీసీపీ ప్రశ్నలు సంధించారు. రేవతి చనిపోయిన విషయం తనకు ఆ రోజు తెలియదని, ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫోన్ బయట పెట్టి ఉదయం వరకు లేపవద్దని చెప్పి తాను పడుకున్నానని, బన్నీవాస్కు ఆ రాత్రే ఈ విషయం తెలిసిందని, మర్నాడు ఉదయం అతని ద్వారా తమకు తెలిసిందని అల్లు అర్జున్ పోలీసులకు వివరించినట్టుగా తెలుస్తోంది. పోలీసు డైరెక్ట్గా ఏసీపీ, మనం ఇందాక విషయం కూడా బయట కూడా చూసిన పోలీస్ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిండు, ఏమన్నాడు? చాలా క్లియర్గా నేను వెళ్ళి అక్కడ అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్కి తెలియజేసిన, సంతోష్ ఈ విషయాన్ని చూసి అల్లు అర్జున్కి చేరవేయమనంటే లేదు ఇప్పుడు చెప్పలేనట్టుగా ఆయన నిరాకరించి వదిలేసిందట. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి సంతోష్ని క్వశ్చన్ చేస్తే ఆయన చెప్పలేని విషయం తెలుసుకున్నటువంటి ఏసీపీ నేరుగా ఆయనే వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పి వారించి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారట. మరి రాత్రి నువ్వు ఎందుకు అంత గాబర్ వదిలేసి వచ్చినావు? మరి నీకు పోలీసులు చెప్తాను కదా బయటకు వచ్చింది, పోలీసు వాళ్ళు చెప్తానే బయటకు వచ్చినావు నువ్వు. సో అలాంటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ లేదా ఎట్లా చెప్తారు, ఎట్లా దాటవేసే ప్రయత్నం చేస్తారు? మధ్యలోనే వెళ్ళిపోయినా, సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపట్లో వెళ్ళిపోయినప్పుడే నీ అబద్ధాలు మొత్తం బయటపడ్డాయి. జాతర సీక్వెన్స్, జాతర సినిమా అనేది సుమారుగా సినిమా మధ్యలో ఉంటుందట. ఆ సినిమా సీన్ జరిగేంత వరకు కూడా థియేటర్లో ఉన్నట్టుగానే చాలా విజువల్స్ బయటకు వచ్చినాయి, వీడియోలు బయటకు వచ్చినాయి. అప్పటి వరకు నువ్వు లోపలే ఉన్నావు, కానీ బయటకు వచ్చి మీడియా ముందు ఏం చెప్తారు? నేను స్టార్ట్ అయిన కొద్ది సమయంలో బయటకు వచ్చేసా అని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నాడు. అక్కడే అర్థమవుతున్నది మీ అబద్ధాలు ఏంటి, ఎలా మీరు దీన్ని పోర్ట్రే చేస్తున్నారని చెప్పి. ఇక మర్నాడు ఉదయం అతని ద్వారా తమకు తెలిసిందని విచారణ సందర్భంగా పోలీసులు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ దానికి అల్లు అర్జున్ చెప్పిన జవాబు విని సంబంధిత వీడియోను ఆయనకు చూపించినట్టుగా సమాచారం. ఉదాహరణకు పోలీసు అధికారులు థియేటర్లో ఉన్న మీ వద్దకు రాలేదని అన్నారుగా అనే ప్రశ్నకు రాలేదని బన్నీ సమాధానం ఇవ్వగా, అయితే ఇదిగో ఈ వీడియో చూడండి అంటూ పోలీసు ఉన్నతాధికారులు థియేటర్ లోపలికి వస్తున్న వీడియోను ఆయనకు చూపించినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ థియేటర్కు రావడానికి ముందు నుంచి బౌన్సర్ వివరించిన తీరును, ఆయన గేట్లు మూసివేయాలని బౌన్సర్లకు చెప్పిన దృశ్యాలను పోలీసులు చూపించినప్పుడు తన వల్ల తప్పు జరిగిందని ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇక్కడ చూడండి ఒక విషయం, ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్ రావడానికి ముందు నుంచి బౌన్సర్లు వ్యవహరించిన తీరును ఆయనే, ఎవరు అల్లు అర్జునే, గేట్లు మూసివేయాలని బౌన్సర్లకు చెప్పిన దృశ్యాలను పోలీసులు చూపించినప్పుడు అల్లు అర్జునే చెప్పినట్ట పోలీసు అక్కడ బౌన్సర్లకి మీరు గేటు ముయ్యండి అని చెప్పి, గేటు వేయాలని బౌన్సర్లు చెప్పిన దృశ్యాలను చూపించినప్పుడు తన వల్ల తప్పు జరిగిందని ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తోంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కారు టాప్ నుంచి ఆయనకు అభిమానులు అభివాదం చేసిన వీడియోను, ట్రాఫిక్ జామ్ వీడియోలను పోలీసులు చూపించారు. అలాగే ఇటీవల పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి ప్రశ్నించినప్పుడు తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి తన న్యాయవాదుల బృందం ఇచ్చిన సూచనల మేరకు ఆయన వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులు తన విషయంలో మీడియాకు అవాస్తవాలు చెప్పారని కూడా ఆయన అన్నట్టుగా సమాచారం. మొత్తం మీద పోలీసులు దాదాపు 20 ప్రశ్నలు సంధించగా వాటిలో 1-2 మినహా మిగతా అన్ని ప్రశ్నలకు ఆయన బదులిచ్చారని, న్యాయవాదుల సూచనల మేరకు మిగతా ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతారని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. 3 సార్లు విరామం తీసుకున్నట. మధ్యాహ్నం 2:45 వరకు విచారించిన పోలీసులు మధ్యలో 3 సార్లు బ్రేక్ ఇచ్చినట్టు తెలిసింది. బ్రేక్ సమయంలో తాను ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ను తీసుకున్నారు అల్లు అర్జున్. పోలీసులు తెప్పించిన టీ తాగినట్టు తెలిసింది. ఇక విచారణ పూర్తయిన అనంతరం అల్లు అర్జున్ కిందకు వచ్చి తన వాహనంలో ఇంటికి వెళ్ళిపోయారు.
ఇక నన్నే రానివ్వరా అల్లు అర్జున్ పోలీసులు విచారిస్తున్న సమయంలో ఒక వ్యక్తిని తాను అడ్వకేట్ అంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి తాను న్యాయవాదిని, తానే కేసు వేశానని, తనను విచారణ గదిలోకి వెళ్లకుండా ఆపేశారంటూ పేర్కొంటూ మీడియా ముందు గట్టిగా అరవడం మొదలుపెట్టేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఆయన పంపించేశారు. ఇక సీన్ రీకన్స్ట్రక్షన్ వదంతులు. సంధ్యా థియేటర్ వద్దకు వందలాది మంది అభిమానులు అల్లు అర్జున్ చిక్కడపల్లి ఠాణాలో విచారిస్తున్న సమయంలో ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారన్న వదంతులు విస్తృతంగా వ్యాపించాయి. దీంతో కొంతమంది మీడియా ప్రతినిధులు సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నారు. బన్నీ అభిమానులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ టీం కూడా థియేటర్కు చేరుకొని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. సో ఇది అల్లు అర్జున్కి సంబంధించిన విచారణలో ఏం జరిగింది, ఏం క్వశ్చన్స్ వేసి ఏం సమాధానం చెప్పిండు అనేది. సో ఇక మీదనైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రమోషన్లు లేకుంటే డిమోషన్లు లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రాంలు ఉంటే కొంత ఆచితూచి వ్యవహరించండి. ఇకనైనా కొంత ఇక్కడ జరిగిన ఘటన ఉదాహరణగా తీసుకొని దీని ఒక లెర్నింగ్గా తీసుకొని కొంత మార్పులు తీసుకొని మీరే నియంత్రించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక్కడ యాంటోనీ అసలు సూత్రధారి అంటూ చెప్తున్నారు కదా. ఆ యాంటోనీ ఎవరో గారు ఇక్కడ ఇందాక నేను చూపించినటువంటి వీడియోలో ఆయన కూడా ప్రధానంగా ఆ బౌన్సర్లకు సంబంధించి ఆర్గనైజర్ ఆయనేనంట. సో ఆయన ఇప్పటికీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు సంబంధించి మరి బన్నీ బౌన్సర్కి ఆర్గనైజర్గా యాంటోనీ, అదే యాంటోనీతో పాటుగా మరికొంత అరెస్ట్ చేసి విచారిస్తారట వాళ్ళని కూడా.